హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఫ్లోర్ టచ్ లాంగ్ ఫ్రాక్ అయితే బేసిక్ లాంగ్ ఫ్రాక్ అనుకోవచ్చు. అంటే బిగినర్స్ ఎంత ఈజీగా కుట్టుకోగలరో ఆ లాంగ్ ఫ్రాక్ని నేను స్టార్టింగ్లో నేనైతే పెడుతున్నాను. ఇది కటింగ్ కూడా ఇంతకు ముందునే నేను పెట్టేశాను, ఒక 1 మంత్ బ్యాక్ అనుకుంటా. నాకు వీలు కుదరక స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను. స్క్రీన్ పైన థంబ్నెయిల్ కూడా ఇచ్చాను, చూశారు కదా. అలానే నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా కటింగ్ వీడియో లింక్ అయితే ఇస్తాను. మనము ఓల్డ్ శారీతో స్టిచ్ చేసుకుంటున్నాం కదా. ఈ శారీలో క్లాత్ వచ్చేసి 4 మీటర్స్ అయితే ఈ బాటానికి అయితే మనము కట్ చేసుకున్నాము. ఈ 4 మీటర్స్లో సగానికైతే మనం ఇప్పుడు కట్ పెట్టుకుందాం. అంటే 2 మీటర్స్కి వస్తుంది కదా మ్యాక్సిమం. అలానే ఇంకొక సగానికి కూడా మనం శారీ లాగా ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకొక సగానికి కూడా ఇక్కడ కట్ పెట్టుకుంటున్నాం. అంటే మనకి మీటర్కి ఒక్కొక్క కట్ వచ్చినట్టు అయితే ఉంటుంది, సరేనా. మధ్యలో 3 కట్లు అయితే వస్తాయి. అలా వచ్చేటప్పుడు మనకి చాలా ఈజీగా నడుము లూజ్ని ఈజీగా డివైడ్ చేసి అయితే మనము పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇక్కడ ప్లేట్స్ అయితే నేను తీసుకుంటున్నా. ఈ ప్లేట్స్ వచ్చేసి బయటికి ఒక 1 ఇంచ్ లేదంటే 1.25 ఇంచ్ అయితే మీదకి కనిపిస్తాయి. కానీ కిందకి మనం క్లాత్ పెడతాం కదా, ఆ లోపలికి పెట్టే క్లాత్ వచ్చేసి ఒక 1.5 ఇంచ్ అయితే అలా బాగుంటుంది. ఎందుకంటే మనకు 4 మీటర్స్ వచ్చింది కదా. నడుము లూజు తక్కువ ఉండేటప్పుడు ఏమంటే లోపలికి ఎక్కువ క్లాత్ని మనము అలా ఫోల్డ్ చేయాల్సి అయితే ఉంటుంది. బయటకి ప్లేట్స్ చిన్నగా కనిపించాలి, కానీ లోపలికి వెళ్ళే క్లాత్ ఎక్కువ ఉండాలి. మనం ఒక్కొక్క మీటర్కి ఒక్కొక్క కట్ పెట్టాం కదా. ఇప్పుడు మనకి నడుము సైజ్ వచ్చేసి 36 ఉందనుకోండి, మనకి 9 ఇంచీలు అయితే వస్తుంది కదా 4వ భాగము. ఇప్పుడు 9 ఇంచీలు జస్ట్ లూజు, మనకి టైట్ ఫిట్ అయితే కాదు కదా, లూజు కోసం ఒక 1/2 ఇంచి అంటే 9.5 ఇంచులు ఉండేటట్టు అయితే మీరు చూసుకోండి. అయితే మనకి 4వ భాగానికి 9.5 ఇంచులు వచ్చిందంటే సగానికి ఎంత రావాలి? 9, 9, 18, లూజ్ ఒక 1 ఇంచు అంటే 19 ఇంచీలు. అలానే ఇంకొక 2 భాగాలు కూడా వేసినామంటే టోటల్గా 36 ప్లస్ 2 ఇంచీలు 38 ఇంచీలు మనకు వచ్చేటట్టు లెక్క చూసుకోవాలి. అలా మనకి వేసుకోవాలి. మనకి లూజ్ ఎక్కువ వచ్చింది అనుకోండి, లోపల పెట్టే క్లాత్ వచ్చేసి ఎక్కువగా మీరు పెట్టండి. బయటకి డాట్స్ వచ్చే అంటే మనకి ప్లేట్స్ వచ్చి చిన్నగా కనిపించేటట్టు చూసుకోండి. కుట్టుల్లోకి లాస్ట్లో ఒక 1/2 ఇంచు అలా ఉండేటట్టు చూసుకోండి, సరేనా. ఈ విధంగా మనము ప్లేట్స్ అయితే పెట్టుకోవాలి. దాన్ని ఇలా ఉల్టా చేసి సైడ్స్ అయితే మనము జాయింట్ చేసేయాలి, ఈ సైడు ఆ సైడు. కాకపోతే ఇది ఓల్డ్ శారీ కానీ ఇందులో జరీ శాతం ఎక్కువ ఉంది కాబట్టి మనకి కొద్దిగా గొడుగులాగా నిల్చున్నట్టు అనిపిస్తుంది, స్మూత్ శారీ అయితే కాదు. అయితే ఇది బేసిక్ లాంగ్ ఫ్రాక్, చాలా ఈజీగా బిగినర్స్ అయితే కుట్టుకోగలరని నేనైతే చూపిస్తున్నాను. ఇంకా మన ఛానల్లో అయితే లాంగ్ ఫ్రాక్స్ డిఫరెంట్ మోడల్లో డిఫరెంట్ క్లాతులతో, అలానే స్లిట్వి అవి ఇవి చాలా అయితే నేనైతే చూపిస్తాను. మీరైతే అబ్జర్వ్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. బేసిక్గా బిగినర్స్ కోసం అయితే చాలా ఈజీవి స్టార్టింగ్లో అయితే నేను మీకోసం పోస్ట్ చేస్తాను, సరేనా. ఈ విధంగా మనము 2 కుట్లు వేసుకున్న తర్వాత లైనింగ్ను మనం తీసుకుందాం. లైనింగ్ కూడా 2 మీటర్స్లో మనమైతే చాలా పొడుగు, అలానే నడుము లూజ్ ఎక్కువ ఉన్నా సరే 2 మీటర్స్ లైనింగ్లోనే అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకున్నామో కటింగ్ వీడియో మీరు ఒకవేళ చూడకపోతే నేను ఎండ్ స్క్రీన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తాను, చూడండి. ఇప్పుడు మనకి 2 క్లాత్లు అయితే లైనింగ్ అయితే ఉంది కదా, క్లాత్కి మధ్యలో నేనైతే ఇక్కడ జాయింట్ చేసుకుంటున్నా. అదేవిధంగా 2 కుట్లు అయితే వేసేసండి. అలా వేసాక మనకి కింద బాటంలో గేర్ అయితే వస్తుంది కదా, ఆ గేరుని ఇలా డబల్ ఫోల్డ్ చేసి అయితే మనము స్టిచ్ చేసుకోవాలి. దారాలు అలాంటివి రాకుండా అలా డబల్ ఫోల్డ్లో మనము స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. అలా మొత్తం కంప్లీట్గా అదే విధంగా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు, అంటే మనకి 2 మీటర్స్ గేర్ వచ్చింది కదా, ఆ గేర్ మొత్తము ఇదే విధంగా ఫోల్డ్ చేసేయండి. అలా చేసి కుట్టుకున్నాక ఇప్పుడు ఇంకొక సైడ్ అయితే జాయింట్ చేయాలి కదా, మళ్ళీ డబల్ స్టిచ్తో మీరు జాయింట్ చేసేయండి. ఇంతకుముందు అయితే ఒక జాయింట్ అయితే చేసాం కదా, మనకి 2 క్లాతులు అయితే వచ్చాయి లైనింగ్లో, 2 కటింగ్లు 2 ముక్కలు అయితే వచ్చాయి. ఇందాక ఒక జాయింట్ చేసాం, ఇప్పుడు ఒక జాయింట్. అలా చేసాక ఇప్పుడు కింద బాటం క్లాత్ అయితే మనకి ప్లేట్స్ పెట్టే క్లాత్ మధ్యలో ఈ లైనింగ్ క్లాత్ కూడా ఉల్టా సీదాలు చూసుకొని పెట్టండి. అలా పెట్టాక దాని నడుము దీని నడుము సమానంగా ఉందా లేదని చూసి జాయింట్ అయితే చేసేసింది. అలా చేశాక ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే తీసేసుకుందాం. మనము లైనింగ్ హ్యాండ్ పీస్ మీద లైనింగ్ పెడితే మనకి హ్యాండ్ పీస్కి అయితే జాయింట్స్ అంటే అతుకులు అయితే పడతాయి కదా, మనకి సరిపోలేదు 2 హ్యాండ్స్కి.
ఇప్పుడు మనకి మిగిలే బార్డర్ క్లాత్ని ఆ విధంగా మనమైతే జాయింట్ అయితే చేసుకుందాం. అలాగా ఒక కుట్టు వేసాక దాన్ని పక్కకు తీసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. అలా స్టిచ్ చేసుకుంటే మనకు ఒక పక్క అయితే కంప్లీట్ అయిపోయింది కదా, ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే కట్ చేసేయండి. అదేవిధంగా ఇటు సైడ్ కూడా అలా ఉల్టా సీదాలు చూసుకొని జాయింట్లు అయితే చేయండి. చేసాక పక్కకు తీసుకొని ఇంకొక కుట్టు వేసేయండి. అలానే 2 హ్యాండ్స్ కూడా అతుకులు వేసుకోండి. అతుకులు వేసుకున్నాక హ్యాండ్ పీస్ ఇప్పుడు సీదాలో పెట్టి దానిపైన లైనింగ్ని పెట్టి ఒక పావించి వదిలేసి ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. ఒక స్టిచ్ అయితే సరిపోతుంది. అలా వేసుకున్నాక లైనింగ్ను పక్కకు తీసి దానిపైన లైనింగ్ మీదే కుట్టు వచ్చేటట్టు ఈ విధంగా ఒక కుట్టు అయితే వేసేసేయండి. ఇలా కుట్టేయడం వల్ల ఏమంటే లైనింగ్ లోపలికి పెట్టేటప్పుడు ఏమంటే చాలా నీట్గా మనకి వంగిపోతుంది అనమాట, సాఫీగా. లేదంటే లైనింగ్ బయటకు వచ్చేసేటట్టు ఏమంటే ఉంటుంది అనమాట. అలా కుట్టేసుకున్నాక చూడండి, ఎక్కడ మనకి లైనింగ్ బయటకు రాకుండా దానిపైన కూడా 1 లేదంటే 2 స్టిచ్లు అయితే వేసేసేయండి. అలా వేస్తే స్టాండర్డ్గా బాగుంటుంది. మనము క్లాత్ అయితే వేయట్లేదు కదా, లోడింగ్ అయితే చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు వచ్చేసి ఉల్టా చేసి లైనింగ్ మీద అవుట్లైన్ అయితే వేసేసేయండి. అవుట్లైన్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఎక్స్ట్రా క్లాత్ మొత్తం హ్యాండ్ పీస్కి ఎక్కడైతే మిగిలి ఉంటుందో మొత్తం అయితే కట్ చేసేయండి. ఇదే విధంగా 2 హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయితే చేసేయండి జాయింట్స్ వేసాక. ఇప్పుడు ఆ బాడీ క్లాత్ అయితే మనం తీసుకుందాం. ఈ బాడీ క్లాత్ వచ్చేసి మనము ఉల్టాలో అయితే పెడుతున్నా, ఉల్టాలో పెట్టి దానిపైన అంటే రాంగ్ సైడ్ పెట్టి దానిపైన లైనింగ్ను పెట్టి మొత్తం అయితే అవుట్లైన్ అయితే ముడతలు లేకుండా వేసేసండి. ఇక్కడైతే నాకు కొద్దిగా కెమెరా అయితే పక్కకి వెళ్ళింది. మనం జస్ట్ అవుట్లైనే కదా, ఇక్కడ కొద్దిగా కనిపిస్తుంది కదా, అవుట్లైన్ అలా చేత్తో రుద్దుకుంటూ ఎక్కడ ముడతలు లేకుండా అవుట్లైన్ వేసేసండి. వేసాక ఆ ఎక్స్ట్రా క్లాత్ని మీరు కట్ చేసుకొని పక్కన పెట్టండి. పెట్టాక ఇప్పుడు వచ్చేసి కొన్ని క్రాస్ పీసులని కట్ చేయండి, మనకి నెక్ కోసం అనమాట. క్రాస్ పీసులని మొత్తం జాయింట్ చేసేసేయండి. ఒక పీస్కి అలా జాయింట్ అయితే ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి. అలా మూలలు వచ్చేసి అటొక మూల రావాలి, ఇటొక క్రాస్ రావాలి. అలా క్రాసులు అలా పెట్టండి. అలా పెట్టాక మొత్తం పెద్ద పీస్గా మనం రెడీ చేసుకున్నాం కదా, దాన్ని అలా డబుల్ ఫోల్డ్ చేసి అయితే ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా వేస్తే నెక్కగా అయితే చాలా బాగుంటుంది, చాలా నీట్గా మన బూట్ నెక్ అయితే చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. ఈ పీస్ నిడువుగా మనం రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనము ఈ బాడీ క్లాత్ని తీసుకొని ఇలా నెక్ దగ్గర పెట్టి ఒక పావించు లేదంటే పావించులో సగం అలా మీరైతే స్టిచ్ చేసేయండి. ఏ పీస్ను కూడా సాగదీయొద్దు మెయిన్గా. అలా ఉన్నట్టుగా పెట్టేసి ఒక కుట్టు అయితే వేసేసేయండి. ఆ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టుపక్కల కూడా అక్కడక్కడ కట్లు అయితే పెట్టండి. మనం ఇప్పుడు కుట్టుకునే కుట్టు కట్ అవ్వకుండా కట్లు పెట్టండి. అలా కట్లు పెట్టి ఆ పీస్ను పక్కకు తీసి ఇంకొక స్టిచ్ అయితే దానిపైన పెట్టండి. అలా ఇలా పీస్ మీద అయితే ఆ క్లాత్ పక్కకు పెట్టి అలా పెట్టడం వల్ల అంటే స్టిచ్ చేయడం వల్ల ఏమంటే ఆ లోపలికి వెళ్ళే క్లాత్ లైనింగ్ క్లాత్ మనకి పైనకి కొద్ది కూడా లేకుండా చాలా కష్టం లేకుండా వంగిపోతూ ఉంటుందన్నమాట. లేదు అంటే అంత నీట్గా అయితే ఫినిషింగ్ అయితే ఉండదు. అందుకని చెప్పేసి నేను డబల్ కుట్లు అయితే వేస్తున్నా. బిగినర్స్కి చాలా యూజ్ఫుల్ అని చెప్పేసి నేను ఈ విధంగా అయితే వేస్తున్నా. మనం ఒక స్టిచ్ అయితే వేసినాం కదా, ఇక్కడ బార్డర్ క్లాత్ని అయితే 2 పీసులు అయితే మనం కట్ చేసుకొని ఒకదానికొకటి ఇలా సీదాలు ఉల్టాలు చూసుకొని జాయింట్ అయితే నేను చేసుకుంటున్నా. మనం ఫ్రంట్ సైడ్ మనం డిజైన్ పెట్టడానికి ఇక్కడ వేరే కలర్ అయితే సేమ్ ఏమీ లేదు. మనకు శారీలో మీరు చూసారు కదా, బార్డరు అదే కలరు, పళ్ళు అదే కలరు, శారీ కూడా అదే కలరు, సేమ్ ఒకేలాగా అంతా వచ్చింది కదా, ఆల్ ఓవర్ టైప్లో మనకు వచ్చేసింది. కాబట్టి జస్ట్ బార్డర్ని ఈ విధంగా నేను ఇంత టైం అయితే ఇప్పుడు ఇంతకుముందు అయితే మనం స్టిచ్ చేసుకున్నది అయితే బ్యాక్ సైడు, ఇది వచ్చేసి ఫ్రంట్ సైడు. దీనికి లైనింగ్ అవుట్ లైన్ చేయకముందే నేనైతే ఈ విధంగా అయితే ఆ క్లాత్ని మనం ఇప్పుడు కుట్టుకున్నాం కదా, అలా సెంటర్లో పెట్టండి, మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక అలా బార్డర్ని కొద్దిగా మల్చేసేయండి. మరి వెడల్పు ఎక్కువగా ఉన్నా బాగోదని చెప్పేసి ఈ విధంగా ఇటు సైడ్ అటు సైడు ఆ విధంగా మల్చేసుకుంటున్నా. అంతంత మలుచుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ మీద పెట్టి బ్లౌజ్ క్లాత్ మీద పెట్టేసి అయితే మనము స్టిచ్ చేసుకుందాం. సెంటర్లో కొద్దిగా డిజైన్ లాగా లుక్ ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగా పెట్టి దాన్ని చుట్టూ కుట్టేసి దాన్ని జాయింట్ చేసేసేద్దాం.
ఈ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. అలానే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మనమైతే జాయింట్ అయితే చేసాం కదా, చేసిన తర్వాత మనకి బార్డర్లో లైట్ బ్లూ లాగా చిన్నగా ఉంది కాబట్టి ఇక్కడ నేను బ్లూ కలర్ కొద్దిగా స్టోన్ లేస్ని అంటే స్టోన్స్ అయితే ఉన్నాయి. ఈ లేస్లో కొద్దిగా లుక్ ఉంటుంది అండ్ షైనింగ్ ఉంటుంది అని చెప్పేసి నేను ఈ లేస్ అయితే ఆ బార్డర్ మనము 2 పీసులు అయితే వేసాం కదా, అటు సైడ్ ఇటు సైడ్ అయితే ఈ విధంగా జాయింట్ చేశాను. చేసిన తర్వాత రెండిటికి నెక్ పట్టీలో అవుట్లైన్ అంతా ఫినిషింగ్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు షోల్డర్స్ అయితే జాయింట్ చేశాను. షోల్డర్ కరెక్ట్గా ఉందా లేదని చూసుకొని జాయింట్ చేసేయండి. అలా చేసిన తర్వాత హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయని ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత హ్యాండ్ పీస్ ఇలా సెంటర్లో ఒకసారి చూసుకోండి. మనం ఆల్రెడీ కట్ పెట్టుంటాం కదా సెంటర్కి, అలా కట్ పెట్టాక ఆ సెంటర్ నుండి ఒక సైడ్కి అలా చూసుకొని ఏ పీస్ని అంటే కింద పీస్ని పైన పీస్ని ఏమి లాగకుండా సాగదీయకుండా అలా అయితే మీరు ఉన్నట్టుగా అలా పట్టుకొని ముడతలు లేకుండా జాయింట్ చేసేయండి. ఈ హ్యాండ్స్ కూడా డబుల్ స్టిచ్లు అయితే వేయండి. 2 హ్యాండ్స్ ఇదే విధంగా మనమైతే జాయింట్ చేసుకోవాలి. అలా జాయింట్ చేసుకున్నాక హ్యాండ్ దగ్గర నుండి కింద బాడీ దగ్గర వరకు హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయని ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా చిన్నగా హెచ్చు తగ్గులు ఉంటే మనకు సంఖ భాగంలో కూడా కట్ చేసుకోవచ్చు, లేదంటే కింద బాడీలో కూడా మనము జస్ట్ మనం అంతా కరెక్ట్ మెజర్ చేసేటప్పుడు జస్ట్ ఒక పావించి వస్తే వస్తుంది కానీ ఎక్కువైతే రాదు. అలా వచ్చింది కదా, మనం అటు సైడ్ ఇటు సైడ్ కరెక్ట్గా చూసుకున్నాక ఇప్పుడు బాడీ లూజులు అయితే మనము చూసుకోవాలి. 38 ఇంచెస్ అయితే మనం అనుకున్నాం కదా, 4వ భాగం 38లో సగం 19, 19లో సగం 9.5. 9.5 ఉందా లేదా ఒక భాగానికి సెంటర్ నుంచి చూసుకోండి. అలా సెంటర్కి మార్క్ చేసుకొని ఈ సెంటర్ నుండి 9.5కి మీరు లూజులతో కలిపి, సరేనా, మామూలు లూజులు లేకుండా అయితే మనకి 9 ఇంచెస్ వచ్చింది, 36 వచ్చింది. లూజులు అంటే మనకి అది ఫోల్డింగ్లు అలా డబల్ అయితే ఉన్నాయి కదా, లైనింగు ఈ బాటమ్ క్లాత్ అంటే మనకి ఏంటి అంటే ఫ్రిల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా కొద్దిగా లూజ్ అయితే పెట్టుకోండి. అదేవిధంగా మనకి బాడీ మెజర్ కూడా 10 ఇంచులు అయితే వచ్చింది. ఆ విధంగా ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్కువ వచ్చింది. అలా అయితే మెజర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజు అలానే ఆ ఆర్మ్ లూజు అన్ని లూజులు కూడా మనము చెక్ చేసుకోవాలి. ఏమైనా మనకి లూజ్ ఎక్కువగా మధ్యలో ఉంది అంటే ఇలాగా ఫ్రిల్స్ అయితే పెట్టండి, ఇంకా బాగుంటుంది. అయితే మనకి ఫ్రంట్ సైడ్ షేప్స్ రావాలంటేనే కిందకి చిన్న డాట్స్ అలానే సైడ్స్ డాట్స్ వేస్తే కొద్దిగా ఫ్రంట్ సైడ్ మనకేమంటే కొద్దిగా షేప్ అనేది వస్తుందన్నమాట. సరేనా, కొద్దిగా మనము ఫ్రిన్స్ కట్ పెట్టలేదు కదా, ఇలా డాట్స్ వేస్తే ఇది బాగుంటుంది, లేదంటే ఒక బనియన్లా అలా ఉండిపోతుంది. ఎందుకంటే ఇది పల్చన క్లాత్ అయితే కాదు, దొడ్డు క్లాత్ అయితే ఉంది కాబట్టి మనకి షేప్ అయితే రాదు. కాబట్టి ఆ విధంగా అయితే నేను చిన్నగా డాట్స్ అయితే వేసాను. మనం సైడ్స్ కూడా వేసుకోవచ్చు, ఇంకా ఫినిషింగ్ నీట్గా మనకి ఫ్రంట్ సైడ్ ఉండాలంటే సైడ్స్ కూడా ఇలాగా కొద్ది ఒక 3 ఇంచ్ అలా వేయాలి, ఎక్కువ అయితే వేయకూడదు. మనకి బయటికి ఎబ్బెట్టుగా కనిపించినట్టయితే డాట్స్ అయితే వేయకూడదు, చిన్నగా అయితే వేయాలి. అలా వేస్తే మనకైతే షేప్ అనేది చాలా నీట్గా అయితే వస్తుంది. ఈ డాట్స్ అయితే మనకి చిన్నపిల్లలకైతే అవసరం లేదు, పెద్దవాళ్ళకి వేయాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు అనమాట. మనకు కరెక్ట్గా షేప్ రావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసరికి మనము టోటల్గా మనం బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాం కదా, బాడీ మెజర్మెంట్స్ 11 ఇంచెస్ అయితే ఉంది. అందులో సగానికి 5.5కి అయితే మార్క్ చేసుకోండి. అలానే సంఖ భాగంలో కూడా లూజ్ వచ్చేసి మనకి 15 అయితే ఉంది. 15 అండ్ 16 అంత ఐడియా లేదు, మనకి ఎంత వస్తుందో దాంట్లో సగానికి అయితే మనము మార్క్ చేసుకోండి. 16 వస్తే 8 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోండి. అలా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు వచ్చి హ్యాండ్ లూజ్ నుండి అలానే సంఖ భాగంలో లూజు నుండి అలానే కింద బాడీ లూజు కూడా మనం మార్క్ చేసుకున్నాం కదా 9.5కి, అక్కడ అయితే ఒకసారి అయితే అలా అయితే మార్క్ చేసుకోండి. మన ఖర్చులు అయితే దీనికైతే ఎక్కువైతే అవసరం లేదు, మ్యాక్సిమం ఒక 1/2 ఇంచ్ కానీ అలా ఉంటే సరిపోతుంది, ఎక్కువ అయితే అవసరం లేదు. నేను మధ్యలో డాట్స్ అయితే పట్టేశాను కాబట్టి నాకు ఖర్చులు అయితే ఎక్కువగా అయితే మిగలలేదు. సరేనా, ఈ విధంగా ఇటు సైడ్ అటు సైడ్ అయితే మొత్తము జాయింట్ చేసేయండి. అదేవిధంగా మనం 2 స్టిచ్లు అయితే సరిపోతుంది. ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే ఈ విధంగా
సాఫ్ట్ చేసుకోండి, కరెక్ట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక మనకి బాడీ క్లాత్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ కింద బాటమ్ క్లాత్ లూజ్ ఎంత వచ్చిందో ఫైనల్గా అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఈ సైడ్ కుట్టు ఆ సైడ్ కుట్టు చూడండి, ఈ విధంగా నేను చూపిస్తున్నా కదా, అలా సైడ్ కుట్లు కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని సైడ్ కుట్టుకి మన బాడీలో సైడ్ కుట్టుకి కరెక్ట్గా క్యాచ్ చేయండి. ఒకసారి కరెక్ట్గా మన పైన బాడీ క్లాత్ని అలానే కింద బాటమ్ క్లాత్ లూజులు కరెక్ట్గా ఉన్నాయా లేదని చెక్ చేసుకోండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, కింద బాటమ్ క్లాత్ మధ్యలో ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసి దాంట్లో బాడీ క్లాత్ అయితే దాని మధ్యలో అయితే పెట్టాను. అంటే బాడీ క్లాత్ మధ్యలో బాటమ్ క్లాత్ అయితే పెట్టాను. అలా పెట్టాక ఈ సైడ్ కుట్టు ఆ సైడ్ కుట్టు సమానంగా ఉండేటట్టు చూసుకోండి. కరెక్ట్గా ఉన్నాయా లేదని చూసుకోండి. హెచ్చు తగ్గులు ఉంటే ఏదైతే ఎక్కువ ఉందో దాన్ని పట్టేసేయండి, తక్కువ అయితే ఉండొద్దు. కొద్దిగా లూజ్గా ఉన్నా మనం తక్కువ చేసుకోవచ్చు, కానీ తక్కువలో ఉంటే టైట్ అయిపోయిన తర్వాత లూజ్ చేయాలంటే కొద్దిగా కష్టంగా అయితే ఉంటుంది. సరేనా? లూజ్ ఉంటే టైట్ చేయాలంటే ఈజీ. ఈ విధంగా మన బాడీ క్లాత్ని అలానే బాటమ్ క్లాత్ని మీరైతే డబల్ స్టిచ్లు వేసి నిదానంగా జాగ్రత్తగా అయితే అలా డబుల్ స్టిచ్లతో అయితే కంప్లీట్ చేసేసేయండి. చూడండి, ఇక్కడ స్టోన్స్ అయితే ఉన్నాయి. స్టోన్స్ మళ్ళీ సూది కింద పడ్డాయనుకోండి, సూది అయితే ఇరిగిపోయే ప్రమాదం అయితే ఉంది. కాబట్టి కొద్దిగా స్టోన్స్ అలాంటివి ఏవైనా మీరు వర్క్ చేసేటప్పుడు ఏమంటే అవి ముందే మన కుట్లు ఎంతవరకు వస్తాయో అంతవరకు అయితే నీట్గా తీసేసేయండి. తర్వాత గ్లూ పెట్టేసి కాదంటే మనము అతికించుకోవచ్చు. ఇలా జాగ్రత్తగా మనకి ఇక్కడ అయితే 4 అంటే ఇంకా ఎక్కువ లేయర్స్గా అయితే వస్తుంది కాబట్టి కొద్దిగా నిదానంగా అయితే జాయింట్ చేసేయండి డబల్ కుట్టుతో. ఈ విధంగా 2 కుట్లు వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి చాలా ఈజీగా మనము ఈ బాడీ క్లాత్ని ఇలా పక్కకు తీసుకుంటే వచ్చేస్తుంది. సరేనా? ఏమైనా కుట్లు కరెక్ట్గా లేకపోతే ఇంకొకసారి అయితే వేసుకోండి. ఇలా ఉల్టా సీదాలు చూసుకోండి. చూసుకున్న తర్వాత కరెక్ట్గా మనకి సీదాలో అయితే ఉంది చూడండి. అలా వేసుకున్నాక ఫ్రంట్ సైడ్ అయితే మనకి ఈ విధంగా బార్డర్ అయితే పెట్టాం కదా, మనకి ఇందులో డిజైన్ పెడతామంటే ఏమీ లేదు, చాలా న్యాచురల్గా క్లాత్ మొత్తం శారీ క్లాత్ మొత్తం ఒకేలా వచ్చింది కాబట్టి మనం ఏమీ దీన్ని అయితే డిజైన్ చేయలేము. అందుకే నేను బేసిక్ అని చెప్పాను. బేసిక్ టైప్ ఆఫ్ బిగినర్స్కి అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇలా బుటీస్ అయితే నేను బ్లూలోను అలానే మనకి పింక్లోను లైట్ పింక్లోను ఆ విధంగా తీసుకొని మనము గ్లూ పెట్టేసి మనం అతికించుకోవచ్చు, లేదంటే సూది దారంతో స్టిచ్ కూడా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత చూడండి, ఫ్లోర్ టచ్ లాంగ్ ఫ్రాక్ అయితే మనకి రెడీ అయితే అయిపోయింది. చాలా బేసిక్, చాలా ఈజీ బిగినర్స్కి అయితే. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎలాంటి వీడియోస్ మీకోసం నేను ఎన్నైనా పెడతాను, మీ సపోర్ట్ అయితే నాకు ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.